హాయ్ విను, మీరు మార్కెట్కి వెళ్తే చిలకడ దుంపలు ఎలా ఉంటే కొంటారా? కొనరు కొనరు ఎందుకంటే రంగు బాగాలేదు, పాతి అయిపోయినాయి, అట్రాక్షన్గా లేవని కొనరు. అదేవిధంగా బఠానీలు, పచ్చి బఠానీ వెళ్తారు, గ్రీన్ పీస్ ఇలా ఉంటే మీరు కొంటారా? ప్యాకెట్ కొనరు. ఓకే, నేను వస్తున్నాను ఈ స్టోరీకి. సో మన కాకినాడ మార్కెట్ నిండాగా ఏంటంటే స్వీట్ పొటాటోస్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపించే అంత దారుణంగా కలర్ వేసి అమ్మటం జరుగుతుంది. నేను చాలా సందర్భంలో వాళ్ళకి వెళ్ళి చెప్పడం, వాళ్ళు మనం చెప్తే ఎందుకు వింటారు కదా, ఒక సామాన్య వ్యక్తి చెప్తే వింటారు కదా. సో వాళ్ళు ఎడ్యుకేట్ చేద్దాం చూశాను, ఎడ్యుకేట్ అవ్వలేదు. మన వీడియోస్ తీసి మన ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేసాం, కొంతమంది తినటం మానేశారు. ఇంకా కంటిన్యూ అవుతున్న అధికారులకు కంప్లైంట్ చేస్తే అధికారులు ఏం చేశారంటే ఫుడ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా కేఎంసీ వెళ్ళి కాకినాడలో ఇంచుమించు అన్ని మార్కెట్లో రైడ్ చేయడంతో ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ అవే చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో అదేవిధంగా బఠానీలు ఈ కలర్లోనే దొరుకుతున్నాయి. అంటే ఇది నేచురల్ వితౌట్ కలర్ లేస్ చేయలేని ప్రోడక్ట్స్ అనమాట. సో చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. దీనికి కలర్ ఉంది, అట్రాక్షన్ ఉండదండి, అట్రాక్షన్ ఉండదు. చూసారా, కలర్ లేదు, జస్ట్ ఇలా గోగ్గానే మీకు వైట్ స్కిన్ కనిపిస్తుంది, ఎందుకంటే దీనిపైన పూత లేదు. ఇంకోటి ఏంటంటే ఇది నాట్లు ఘాట్లు కూడా కనిపిస్తాయి. కలర్ వేస్తే ఇది కవర్ అవుతాయి. ఈ కవర్ అవ్వడం కోసం, షెల్ఫ్ లైఫ్ పెరగడం కోసం, మన కంటి అట్రాక్షన్ కోసం వీళ్ళు దీనికి కలర్ వేస్తారు. ఇది మనం ఫ్రెష్ అనుకొని మనం కొంటాం. ఇది వాళ్ళ రన్నాల్లో ఉన్న పడవకుండా ఉంటుంది ఆ కలర్ వల్ల. సో ఇది మనం తీసుకోవాల్సిన కరెక్ట్ స్వీట్ పొటాటో. సో అదే విధంగా బఠానీకి వచ్చినట్లయితే పచ్చి బఠానీ అంటే ఫ్రెష్ బఠానీ, అదేవిధంగా గ్రీన్ కలర్లో బఠానీ ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. మన కాన్సెప్టే అది. సో మన కాన్సెప్ట్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. చూసారు, మార్కెట్లో నేను రీసెంట్గా తీసుకున్న బఠానీ ఇది ఏ కలర్లో ఉంది? గోధుమ కలర్లో ఉందండి. సో కరెక్ట్గా గ్రీన్ బఠానీ ఉంటుంది, మటర్ ఉంటుంది, అది కాదంటలేదు. అది సీజనల్గా వస్తుంది, సీజన్గా వెళ్ళిపోతుంది, అది స్టోరేజ్ ఉండదు. సో లేకపోతే ఫ్రోజన్ పెట్టాలి. మన వాళ్ళు ఏంటంటే మార్కెట్లో అమ్మేవాళ్ళు ఇది డ్రై చేసిన మామూలు బఠానీ అంటే ఎల్లో కలర్ బఠానీ లేకపోతే గోధుమ రంగు బఠానీని నానబెట్టి దీనికి కలర్ వేసి మనకి ప్యాకెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మనం అదే ఇష్టపడతాం, మనం అదే కొంటాం కాబట్టి గ్రీన్గా ఉండాలి మనకి. తప్పండి, ఈ రెండు అడల్టరేటెడ్ కాదు, సేఫ్ ఫుడ్. సో మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇవే తీసుకోండి. సో మన హెల్త్ కాపాడటం మన కర్తవ్యం, మన పిల్లల హెల్త్ని కూడా మనం కాపాడుకోవాలి. సో ఏంటంటే కలర్ లేదు కదా అని చెప్పి మనం కొంట మానేకండి, ఇదే ఫ్రెష్ అన్నది గుర్తించాలి. సో స్వీట్ పొటాటో కూడా అయితే ఇప్పుడు మార్కెట్లో, కాకినాడ మార్కెట్లో హ్యాపీగా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు మనలో క్వశ్చన్ ఉంటుంది, ఎంతకాలం ఇలా జరుగుతుందని. అది నా ప్రశ్న కూడా. మనం కలర్ని డిమాండ్ చేయనంతకాలం ఎలాగ ఉంటుంది. ఏంటంటే దీంట్లో లాజిక్ ఇదేనండి. ఎప్పుడైనా కలర్ వేసి ఉన్నాయనుకోండి, కొనకండి, ప్రశ్నించండి, అడగండి, వదిలేయండి, వచ్చేయి. సో ఆ షాప్ వాడికి కూడా తెలుసు, ఓహో కలర్ వేస్తే వీళ్ళు కొనట్లేదు అంటే కలర్ లేనియే అమ్మాలి, లేకపోతే లేనియే తెప్పించాలి, లేకపోతే పైవాడు కలర్ వేస్తాడు, వాడు కూడా చెప్తాడు నువ్వు కలర్ వేయొద్దు, వేస్తే మార్కెట్లో సేల్ అవ్వట్లని చెప్తాడు. ఇప్పుడు ఎలా అవుతున్నాయండి? సేల్ అవుతున్నాయి కదా. సో దయచేసి మన చేతిలోనే ఉంది. ఫుడ్ అడల్ట్రేషన్ ఎక్కడో లేదండి, మన వల్లనే ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుంది. మనం మారుదాం. మనం మారితే రైతు మారుతాడు, వర్తకుడు మారుతాడు, అదేవిధంగా చిన్న వ్యాపారి కూడా మారుతాడు. కలర్ లేని ఫుడ్ తిందామండి. సో ఇది మన ప్రామిస్. ఇలాగా కలర్లెస్ ఫుడ్ని మనం తిన్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో మీ ఏరియాలో కలర్డ్ ఫుడ్ ఉంటే మీరు కమెంట్ చేయండి కింద, మనం సంబంధిత అధికారులకి మనం రిపోర్ట్ చేద్దాం. ఏమంటారు? కలిసి పనిచేద్దాం. చేసినట్లయితే సక్సెస్నే సాధిస్తాం. ఏమంటారు? హ్యాపీ లివింగ్.